అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీని చూడబోతున్నాం. ఒక లోకల్ టెక్ కంపెనీ 2 దశాబ్దాలకు పైగా కేవలం సర్వైవ్ అవ్వడమే కాదు, అద్భుతంగా ఎలా రాణించిందో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కంపెనీ స్టోరీ కాదు, టెక్నాలజీ మారుతున్న ఈ రోజుల్లో ఒక చిన్న వ్యాపారం ఎంత పెద్ద శక్తిగా ఎదగగలదో చెప్పే ఒక ఇన్స్పైరింగ్ జర్నీ అన్నమాట. మరి ఇక్కడసలు ప్రశ్న ఒకటుంది. ఈ డిజిటల్ యుగంలో, అంటే ఇంటర్నెట్, పెద్ద పెద్ద ఆన్లైన్ కంపెనీల పోటీ ఉన్న ఈ రోజుల్లో ఒక చిన్న ఊర్లో ఉన్న లోకల్ బిజినెస్ ఎలా నిలబడగలదు? ఇంకా చెప్పాలంటే ఎలా సక్సెస్ అవ్వగలదు? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. సరే, మరి ఈ కంపెనీ ప్రయాణాన్ని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, ముందు వాళ్ల పునాదుల నుండి మొదలుపెట్టి వాళ్ళు ఎలాంటి సర్వీసులిస్తున్నారు, వాళ్ల గ్రోత్కి కారణాలేంటి, వాళ్ళు క్రియేట్ చేసిన సొంత ప్లాట్ఫామ్లేంటి, చివరిగా వాళ్ల సక్సెస్ ఫార్ములా ఏంటో చూద్దాం. పదండి, ఇక మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ లోకల్ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే దానికి నమ్మకం అనేది చాలా ముఖ్యం. మరి ఈ కంపెనీ వాళ్ల కమ్యూనిటీతో, వాళ్ల సమాజంతో ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పరచుకుందో చూద్దాం. ఇది నిన్న మొన్న వచ్చిన స్టార్టప్ కాదండి, 25 పైగా అనుభవం ఉన్న సంస్థ. అంటే ఆలోచించండి, 25 సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నారు అంటే అక్కడి ప్రజల అవసరాల మీద వాళ్లకి ఎంత గ్రిప్ ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. వాళ్ల సక్సెస్లో ఇది ఒక కీ పాయింట్. వాళ్ల ఫోకస్ అంతా ఒక నిర్దిష్టమైన ఏరియాపైనే ఉంది. కరీంనగర్, తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాలకు సేవలందించడం వల్ల వాళ్లు నిజమైన మనవాళ్లు, ఒక స్థానిక సంస్థ అనే నమ్మకాన్ని గట్టిగా సంపాదించుకున్నారు. సరే, మరి ఇంతకీ వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ల వ్యాపారానికి పునాదిగా ఉన్న కోర్ సర్వీసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్టు చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతోంది. కంప్యూటర్ అమ్మకాల దగ్గర్నుంచి ఆఫీస్లకు కావాల్సిన నెట్వర్కింగ్ సెటప్ వరకు, సీసీటీవీ ఇన్స్టలేషన్ నుండి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వరకు, బేసిక్గా ఒక టెక్నాలజీకి సంబంధించి ఏ అవసరమొచ్చినా వేరే చోటికి వెళ్లాల్సిన పని లేదన్నమాట. అన్నీ ఇక్కడే, ఒక కంప్లీట్ వన్ స్టాప్ షాప్ లాగా. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. వాళ్లు చేసే పనుల్లో ఒకటి మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. అదేంటంటే, పూర్తిస్థాయి ఎన్నికల ప్రచార నిర్వహణ, డిజిటల్ స్ట్రాటజీ. సాధారణ ఐటీ సర్వీసులకి, పాలిటిక్స్కి సంబంధమేంటి అనిపిస్తుంది కదా, కాని వాళ్లు ఎంత వైవిధ్యంగా ఆలోచిస్తున్నారో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, వాళ్ల కోర్ సర్వీసెస్ చూశాం, కానీ వాళ్లక్కడితో ఆగిపోలేదు. తమకున్న నైపుణ్యాన్ని వాడుకుని తమ చుట్టూ ఉన్న ఇతర లోకల్ బిజినెస్లు ఎదగడానికి ఎలా సహాయపడుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే వాళ్ల బిజినెస్ మోడల్ మరో లెవెల్కి వెళ్ళింది. ఈ ప్యాకేజ్లు చూడండి. జస్ట్ 9,999 రూపాయలకే ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్, అది ఫ్రీ డొమైన్ హోస్టింగ్తో సహా. అంటే వాళ్ళు కేవలం సర్వీస్ ప్రొవైడర్లుగా మాత్రమే కాదు, మిగతా లోకల్ బిజినెస్లకు ఒక పార్ట్నర్గా, వాళ్ల ఎదుగుదలలో ఒక భాగంగా మారుతున్నారన్నమాట. ఓకే, ఇప్పటివరకు మనం చూసింది ఒక పార్ట్ మాత్రమే. ఇప్పుడు మనం వాళ్ల స్ట్రాటజీలో మోస్ట్ ఇంపార్టెంట్, గేమ్ చేంజింగ్ పార్ట్కి వచ్చాం. కేవలం క్లయింట్ల కోసం పనిచేయడం కాదు, సొంతంగా డిజిటల్ ప్రోడక్ట్స్ని, ఆస్తులను ఎలా క్రియేట్ చేశారో చూద్దాం. ఇది వాళ్లని అందరికంటే వేరుగా నిలబెట్టింది. వాళ్లు క్రియేట్ చేసిన వాటిలో మొదటిది నూర్ మ్యాట్రిమోనీ. చూడండి, ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ అవసరాన్ని కరెక్ట్గా గుర్తించారు, దానికి ఒక పర్ఫెక్ట్ టెక్నాలజీ సొల్యూషన్ ఇచ్చారు. ఇది వాళ్ల మార్కెట్ అండర్స్టాండింగ్కి, కరెక్ట్ టైంలో అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. దీని తర్వాత వాళ్లు ఇంకో పెద్ద ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు, అదే ఎడ్యుకేషన్ టెక్నాలజీ. ఎగ్జామ్ లిఖో అనే ప్లాట్ఫామ్తో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా కాంపిటీషన్ ఉన్న ఈ రంగంలోకి అడుగు పెట్టారంటే వాళ్ల విజన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్తో మళ్లీ వాళ్లు తమ లోకల్ రూట్స్కి కనెక్ట్ అయ్యారు. పేర్లోనే ఉంది కదా, జమ్మికుంట లోకల్. ఇది ఆ ఊరికి ఒక డిజిటల్ హబ్ లాంటిదన్నమాట. లోకల్ బిజినెస్ల వివరాలు, అక్కడి వార్తలు, సమాచారం అన్నీ ఒకే చోట తమ కమ్యూనిటీకి తిరిగి ఇస్తున్నట్టుగా ఉంది. ఫైనల్గా వాళ్లకు ఆల్రెడీ ఉన్న కంప్యూటర్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ని ఒక పెద్ద ఆన్లైన్ ప్లాట్ఫామ్గా మార్చారు, అదే నైపుణ్య అకాడమీ. దీనివల్ల వాళ్ల సేవలు ఇప్పుడు ఒక లొకేషన్కే పరిమితం కాదు, ఆన్లైన్లో ఎవరైనా ఎక్కడి నుంచైనా స్కిల్స్ నేర్చుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం వాళ్ల జర్నీ మొత్తం చూశాం కదా, రకరకాల సర్వీసులు, ప్లాట్ఫామ్స్. మరి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠాలేంటి? వాళ్ల సక్సెస్ ఫార్ములాను సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు?
సో మొత్తం మీద చూస్తే వాళ్ళ స్ట్రాటజీలో 3 సింపుల్ స్టెప్స్ కనిపిస్తున్నాయి. 1. లోకల్ మార్కెట్లో అవసరమైన కోర్ సర్వీసులతో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవడం. 2. ఆ నైపుణ్యాన్ని వాడుకుని ఇతర బిజినెస్లు పెరగడానికి హెల్ప్ చేయడం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, సొంతంగా ప్లాట్ఫామ్లు క్రియేట్ చేసి లాంగ్ టర్మ్ వాల్యూని నిర్మించడం. చూడండి ఎంత క్లియర్ బ్లూ ప్రింటో. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది. ఐకాన్ కంప్యూటర్స్ లాగా మన చుట్టూ ఉన్న చిన్న చిన్న లోకల్ బిజినెస్ల్లో కూడా ఇలాంటి పెద్ద పొటెన్షియల్ దాగి ఉందేమో? సరైన ఆలోచన, కరెక్ట్ స్ట్రాటజీ ఉంటే వాటిని మనం ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్లొచ్చో ఆలోచించండి.